విశాఖపట్నంలో విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై జరిగిన దాడి ఘటన కలకలం రేపుతోంది. లంకెలపాలెం సమీపంలో అర్ధరాత్రి బీట్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ భాస్కర్, హోంగార్డ్ వెంకటరమణపై గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో హోంగార్డ్ వెంకటరమణ తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆయనను గాజువాకలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన విషయం తెలుసుకున్న రాష్ట్ర హోంమంత్రి వి అనిత ఆసుపత్రికి వెళ్లి బాధిత హోంగార్డ్ను పరామర్శించారు. పోలీసు సిబ్బంది ప్రజల భద్రత కోసం రేయింబగళ్లు కష్టపడి పనిచేస్తున్నారని, వారిని ప్రజలు సహకరించాలని హోంమంత్రి సూచించారు. అలాగే గాయపడిన పోలీసు సిబ్బందికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు. తప్పు అని చెప్తే తిరిగి దాడి చేస్తే మేము కంపల్సరీ అరెస్ట్ చేస్తాం, డెఫినెట్గా అరెస్ట్ చేస్తాము. తర్వాత సీక్వెన్సెస్ ఏదో ఉంటాయో అవి జర్నీ జరుగుతాయి. కానీ అట్ ద సేమ్ టైం పోలీసుకు కూడా తన పని తను చేసుకొని ఇవ్వాలి. దానికి కూడా ప్రజలు అన్న వాళ్ళు సహకరించాలి, అదే కోరుకుంటున్నా. ఎందుకంటే రాత్రులు 11:30 టైంలో ఒక్కొక్కరు ఒక్కొక్క పొజిషన్లో ఉంటారు, కొంతమంది డ్రంకెన్ స్టేజ్లో ఉంటారు. అందుకే నేను డిపార్ట్మెంట్ మీద కూడా అందరూ కూడా డిపార్ట్మెంట్ గౌరవించండి అని చెప్తాను. డెఫినెట్గా వాళ్ళు రాత్రులు 11, 12, 1 గంట అయినా పని చేయాలి. ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే అర్ధరాత్రులు అపరాత్రులు అనేది బయటకు వచ్చి పనిచేస్తారు. అటువంటి వాళ్ళ మీద ఇటువంటి దాడి జరగటం అనేది చాలా దురదృష్టకర సంఘటన. ఇటువంటి జరగకుండా చూసుకునే బాధ్యత మా డిపార్ట్మెంట్ మేము చూసుకుంటాం. పోలీసు వచ్చేది తప్పు అని చెప్తే తిరిగి దాడి చేస్తే. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో జరుగుతున్న